జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు చెబుతూ జగన్ కలిసిన కార్పొరేటర్లు కూడా కూటమి అభ్యర్థులకే ఓట్లు వేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అందుకే 66 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. ఇది రానున్న ఎన్నికలకు నాంది అని. మొన్న దాదాపు 40 మంది జగన్ను కలిశారు, కానీ నిన్న 60కి పైగా ఓట్లు కూటమికే పడ్డాయని చెప్పారు. విలువలు నైతికత గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని, వైసీపీలో 80% మంది తమ వెనుకే ఉన్నారని చెప్పారు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్లు అందించామని, వాలంటీర్లు పని లేకుండానే సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంచడం జరిగిందని, ఆగస్టు 15 నాటికి 100 అన్న క్యాంటీన్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలాగా ఇప్పటికే 7 శ్వేత పత్రాలు విడుదల చేశామని తెలియజేశారు. ఏపీ అంటే నేడు అమరావతి, పోలవరంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10కి 10. ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10కి 10 భారీ మెజార్టీతోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ, ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక 3-4 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది. దాదాపు 40 మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం. అంటే రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పారు. ఫస్ట్ మీకు 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు చెప్పుకుంటా ఉన్నారో, అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక నియంత్రిత పోగళ్లతోటి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఒక ఫార్స్ కింద మీరు మార్చి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడా కూడా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఏకగ్రీవాలు, అంటే ఆ ఏకగ్రీవాలు ఎలా అయ్యాయో మనందరూ కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఒత్తిళ్లు తెచ్చారు, ఎన్ని పోలీస్ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆ ఏకగ్రీవాలు అయ్యాయో మనం చూసాం. నామినేషన్లు స్క్రూటినీ టైంలో కూడా బెదిరించి వాళ్ళతో విత్డ్రాల్ చేయించారు. నామినేషన్లు స్క్రూటినీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా క్యాండిడేట్ని తీసుకెళ్ళి మీరు మీ క్యాండిడేట్ డిక్లేర్ చేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ చేస్తే మీరు ఆ 80% ఓట్లు మీకు వచ్చినట్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో
ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా దాదాపు 93% ఓట్లు ఒక కూటమికి ఇచ్చి 175 స్థానాల్లో కేవలం 11 అంటే 11 కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం 151 సీట్లతోటి ఒక బలమైన శక్తిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల్లో అంత అధపాతాళకు పోయింది. ఆ విధంగా ప్రజలు తీర్పిచ్చారంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా తీసుకున్నారో అందరూ కూడా అర్థమవుతా ఉంది. మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో ఏదైతే ప్రధానమంత్రి అక్కడి నుంచి పారిపోయి వేరే దేశానికి వచ్చి ఆశ్రయం తీసుకునే పరిస్థితి, అక్కడ ప్రజలు ఆమె నివాసంలోకి వెళ్ళి ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశారో చూసాం. అంతకుముందు అటువంటి సంఘటన శ్రీలంకలో కూడా చూసాం. ఇటువంటి చరిత్రలో మనకి చాలా చోట్ల అవుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న ఎన్నికలు లేట్ అయ్యి ఉంటే దాదాపు అలాంటి పరిస్థితి ప్రజల నుంచి వచ్చి ఉండేది. అంత తీవ్రమైన ఆగ్రహంతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. అదృష్టం కొద్దీ డెమోక్రసీలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లో వాళ్ళ యొక్క కసి కోపం ఈ ఓటు ద్వారా తీర్పిచ్చారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.